అందరికీ నమస్తే. కొన్ని విషయాలు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి విశ్లేషిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. ఈ రకంగా ఎవరు విశ్లేషించరు, ఇన్వెస్టిగేట్ చెయ్యరు. పైపైన ఏదో వ్యవహారం అంతా నడిచిపోద్ది అని ప్రభుత్వాలు, ముఖ్యంగా రాజ్యం అంటే ప్రభుత్వం, లీడర్లు, ఆ రాజ్యాన్ని ఏలుతున్న పాలకులు మాయ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ అన్ని పేపర్లలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, చూసే ఉంటారు మీరు. ఐడిపిఎల్ భూముల మీద మేము విచారణకు ఆదేశిస్తున్నాం, ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశిస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసిందని అన్ని మెయిన్ పేపర్స్లో ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. కట్ చేస్తే నాకు ఇవాళ కూడా నేనే కన్ఫ్యూజ్ గురైన. 376 అనే సర్వే నెంబర్ మీద విచారణకు ఆదేశించింది ప్రభుత్వం అని ఒక పేపర్లో, ఐడిపిఎల్ భూముల మొత్తం మీద విచారణకు ఆదేశించిన ఇంకొక పేపర్లో రకరకాలుగా వార్తలు వచ్చినాయి. పోనీ గవర్నమెంట్ ఏమైనా ఒక మెమోనో, ఒక జీవోనో ఇంకేదన్నా ఇచ్చిందా ఆ విచారణకు సంబంధించి అంటే ఎవరిని అడిగినా లేదు లేదు లేదు. మరి పేపర్లకు ఎట్లా తెలిసిందా వార్త? పోనీ ఎవరైనా మంత్రి బయటకు వచ్చి ఒక ప్రకటన చేసిండా? చేయలే. కాకపోతే ఏంటంటే విచారణకు ఆదేశించిండు అని అంటున్నారు. మరి దేని మీద విచారణ? దాదాపు ఒక 10-15 రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నది. మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే వర్సెస్ కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కూతురు. కేసీఆర్ కూతురు మాధవరం కృష్ణారావును ఆరోపించింది, నువ్వు ఐడిపిఎల్ భూములు కబ్జా చేసినామని. కృష్ణారావు కొన్ని డాక్యుమెంట్స్ ముందు పెట్టి, లేదు లేదు నువ్వే కబ్జా చేసినావు, మీ ఆయన కబ్జా చేసిండు, ఇగో ఇది డాక్యుమెంట్ అని ఆయన బయట పెట్టిండు. దాని తర్వాత మనం కూడా కృష్ణారావు ఇంటర్వ్యూ చేసినాం. దాని తర్వాత ఏ ఐడిపిఎల్ భూములు అయితే కబ్జాకు గురైనాయో ఆ ప్రాంతంలోకి, అంటే ఒక సెక్షన్, ఒక బ్లాక్, ఒక ఏరియా దగ్గరికి వెళ్ళినాం. ఎందుకంటే ఐడిపిఎల్ భూములు అన్నది 100 ఎకరాల భూములు. ఐడిపిఎల్ అంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఫార్మా ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూములు. ఈ ఐడిపిఎల్ భూములు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు. కంపెనీలకు కేటాయించినారు, కంపెనీలు పోయినాయి, తర్వాత భూమి అంతా ఆ రకంగా ఉన్నది, మొత్తం కబ్జాలకు గురైంది. అయితే ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ప్రభుత్వం అంటున్నది 376 సర్వే నెంబర్ అని. మనము ఆ లొకేషన్కి వెళ్ళి వీడియో చేసింది 3 సర్వే నెంబర్లు, 210/2, 210/3, 210/4. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాల్సింది మొత్తం ఐడిపిఎల్ భూముల మీద, టోటల్ ఐడిపిఎల్ భూముల మీద. మరి ఓన్లీ 376 సర్వే నెంబర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మేము అడుగుతున్న 210/2, 210/3, 210/4 అనే సర్వే నెంబర్స్ మీద ఎందుకు విచారణ గురించి మాట్లాడతలేరు? ఇగో ఇక్కడే ఉంది అసలు భయంకరమైన కుట్ర. దాదాపుగా ఆ 3 సర్వే నెంబర్లలో ఒక 2 సర్వే నెంబర్లలో కడుతున్నామని చెప్పి ఇంకొక సర్వే నెంబర్లో కడుతూ ప్రజలని, ముఖ్యంగా కేంద్రాన్ని, మొత్తం అందరూ కలిసి చేస్తున్న అతి భయంకరమైన రియల్ ఎస్టేట్ మాఫియా దందా అక్కడ జరుగుతున్నది. అయితే ఈ 376 సర్వే నెంబరు, ఇవన్నీ కూడా ఐడిపిఎల్ భూములే, కొంత పార్టు, ఇంకా కొన్ని సర్వే నెంబర్స్లో ఐడిపిఎల్ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆనాడు కంపెనీలకు కేటాయించిన భూములు, కంపెనీలు ఇప్పుడు లేవు. సో ఆ తర్వాత ఆ భూములు అట్లున్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున కబ్జాలకు గురైనాయి. కొంతమంది ఇండ్లు కూడా కట్టుకున్నారు, పేదలు కూడా ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు అటొచ్చి ఇటొచ్చి పేదల భూముల్లోకి వస్తారా అని అక్కడున్న నివసిస్తున్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు. సరే, ఆ పేదలు కూడా, ఆ ప్రజలు కూడా ఎట్లా కొనుక్కున్నారు? అక్కడున్న లోకల్ లీడర్లు, వాళ్ళ బినామీలు, వాళ్ళు కబ్జాలు చేసి ఈ ప్రజలకి భూములు అమ్మేసారు. రోడ్లు అయినాయి, లైట్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, గుళ్ళు వచ్చినాయి, మసీదులు వచ్చినాయి, చర్చిలు వచ్చినాయి, అన్నీ సర్వం వచ్చేసినాయి. ఇప్పుడు హైడ్రా కూడా మొన్న రీసెంట్గా నోటీసులు ఏదో జారీ చేసింది కొన్ని ఏరియాల్లో అని అంటున్నారు. సో మరి దేని మీద ఎంక్వైరీ జరగాలి? మొత్తం భూముల మీద ఎంక్వైరీ జరగాలి. కానీ ఓన్లీ 376 సర్వే నెంబర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 376 సర్వే నెంబర్లో ఆంధ్రజ్యోతి ప్రెస్ ఏదో అందులోనే ఉంది అని అంటున్నారు. ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఒక 2-3 ప్లాట్స్ ఉన్నాయి అంటున్నారు. ఆ ఏసీబీ భుజంగరావుకు సంబంధించిన కొన్ని ప్లాట్లు ఉన్నాయి అంటున్నారు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మరి 376 మీదనే విచారణ జరగబోతున్నదా? మొత్తం భూముల మీద విచారణ జరుగుతుందా? ఇప్పుడు మేము ఈనాటికి కూడా మేము కనుక్కున్నాం, ఇది కూడా ఐడిపిఎల్ ల్యాండ్సే, ఈ 3 సర్వే నెంబర్లు. ఇందులో
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అనే కంపెనీ A2A స్పేసెస్ పేరుతో A2A రెసిడెన్షియల్ పేరుతో నిర్మాణాలు చేపడుతున్నది. బడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వేస్తున్నారు. 16-20 అపార్ట్మెంట్స్ పైన కడుతున్నారు. 16 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు. స్టిల్ ఈ క్షణానికి కూడా ఇప్పుడు పోయి మీరు చూసినా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉన్నది. మరి విచారణకు ఆదేశిస్తే ఆడ కన్స్ట్రక్షన్ ఎట్లా ముందుకెళ్తున్నది? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం గవర్నమెంట్ చెప్తున్న 376 సర్వే నెంబర్, మనం అంటున్న ఈ 210/2, 10/3, 10/4 సర్వే నెంబర్ల కథ ఏందన్నది తెలవాలి. ఇక్కడ ఇది భయంకరమైన కుట్ర. ఆ కన్స్ట్రక్షన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. అందులో బీఆర్ఎస్ పాత్ర ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకారం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి. అంటే ఈ ఐడిపిఎల్ భూములని ఏ రకంగా కబ్జా చేశారని ఫస్ట్ మనం మాట్లాడదాం. ఇప్పుడు వే బ్యాక్ ఇమేజెస్ చూద్దాం. ఐడిపిఎల్ భూములు ఒక్కసారి చూడండి. ఇగో మనం చూడాల్సింది ఏది ఫస్ట్, ఇది చూడండి. ఇది కూకట్పల్లి ఏరియాలో ఇప్పుడు ఈ భూములు ఎట్లుంటాయంటే, బాలానగర్ మండలం, బాలానగర్ విలేజు అండ్ కూకట్పల్లి మండలం, మూసాపేట్కి సంబంధించిన ఈ విలేజెస్ పరిధిలో ఈ ఐడిపిఎల్ భూములు ఉన్నాయి. ఓకే, ఒకసారి వే బ్యాక్ ఇమేజ్ చూడండి. 2015 అక్టోబర్ 15 నాడు ఇక్కడ ఇదంతా కూడా ఐడిపిఎల్ ల్యాండ్సే. కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇదంతా కూడా ఐడిపిఎల్ భూములకు సంబంధించింది. ఇదంతా ఇగో ఇక్కడ ఇటువైపు నుంచి చొచ్చుకొని లోపలికి వస్తున్నాయి. ఇది 2015 ముచ్చటిది. అంటే అప్పటికే కొన్ని నిర్మాణాలు జరిగిపోయినాయి. ఎప్పటి నుంచో 60-70 ఏళ్ళ నుంచి కూడా ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఇందిరానగర్ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. మీరు ఇంకొంచెం ముందుకు వస్తూ ఉంటే మీరు చూడండి, 2016, 17 ఇగో ఇది మొత్తం ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసినారు. 2017కి వెళ్దాం. ఇగో 2017కి వచ్చరికి ఇంకొంత, 18కి వచ్చరికి ఇగో ఇగో చూసారా, ఇది చూడండి. ఇది చాలా క్లియర్ కనబడుతుంది. 2020 తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. ఇది 2018 ఏప్రిల్ 2, 2018 నాడు ఉన్న ఇమేజ్ ఇది కనబడుతుందా? 2020కి వచ్చేసరికి చూపిస్తాను మీకు నేను. ఇగో 2019కి వచ్చేసరికి ఇగో ఈ ఏరియాను మొత్తం లేపడేసారు, మొత్తం ప్లాటింగ్ చేసి అమ్మి పడేసారు. ఇదంతా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిది? 2025 నాటికి టిల్ డేట్ ఇక మొత్తం ఇదంతా కూడా లీగలైజ్ చేసేసుకున్నారు మొత్తం. ఇక్కడ ఇందులో రకరకాల సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇది ఒక భాగం. ఇప్పుడు కనుక మీరు దీని మీద విచారణకు ఆదేశించారనుకోండి, ఇందులో లోకల్ లీడర్లు, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరో, రామకృష్ణ అని ఒక పేరు వినిపిస్తుంది, ముజాఫా అని ఒక ఆయన పేరు వినిపిస్తుంది, ముస్తాఫా అని ఇంకో ఆయన పేరు వినిపిస్తుంది. సో వీళ్ళంతా ఇట్లా ప్లాటింగ్ చేసేసి అమ్ముకున్నారని అంటున్నారు. ఇక్కడ పేద ప్రజలు అందులో కొనుగోలు చేస్తే వాళ్ళని దయచేసి ముట్టుకోవద్దు. ఫస్ట్ థింగ్, ఎవడెవడైతే కబ్జాలకు పాల్పడ్డారో నాయకులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయాలి, ఒకవేళ వాళ్ళు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే. సో ఇది ఒక భాగం, ఇది ఒక పార్ట్. అయితే ఇక్కడ ప్రభుత్వం విచారణకి, ఈ భూముల మీద విచారణకు ఆదేశిస్తుందా, మేము ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద పడబోతున్నదా? ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నదంతా ప్రజలు. వీళ్ళని ఇప్పుడు ఏం చేయగలుగుతారు? మీరు ఎవడైతే కబ్జా పెట్టిండో వాని భూములు, వాని ఆస్తులు రికవరీ చేసి ప్రభుత్వ ఖాతాలో కలపాలి, నెంబర్ 1. అంతకుమించి వీళ్ళని ఇప్పటికిప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి తొలగించడానికి అంత ఈజీ కాదు. అక్కడ అన్ని కరెంటు బిల్లులు వచ్చేసినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, అంత సర్వం అయిపోయింది, కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ రెండోది ఏంటి, మనం ఎక్కడైనా కూడా, అండ్ ఇక్కడ ఇంకోటి ప్రభుత్వం ఏం చేయాలి, ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేసెస్ ఇంకా ఇందులో ఖాళీగా ఉంటే ఆ భూములను మొత్తం ఇమీడియట్గా ఆక్యుపై చేయాలి. స్కూళ్ళ నిర్మాణానికో ఇంకో వేరే వాటికో, ప్రజల మౌలిక వాటి కోసం అక్కడ ఆ భూములు కేటాయించాలి. ఇంకా స్టిల్ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. లోకల్ లీడర్లు, వాళ్ళ బినామీలకు సంబంధించిన నిర్మాణాలు ఇంకా స్టిల్ కొనసాగుతున్నాయి. వాటి మీద ఫోకస్ చేయాలి. ఆ భూములను స్వాధీనపరచుకోవాలి. బిల్డింగ్లు కడితే కన్స్ట్రక్షన్స్ ఆపాలి. ఆల్రెడీ ప్రజలు నివాసం ఉంటున్నది పక్కన పెట్టండి, ఇంకా అక్కడ వ్యాపారం నడుస్తున్నది, తక్షణమే వాటిని ఆపాల్సిన అవసరం ఉన్నది. రెండోది, మనం ఇంతకుముందు చెప్పినాం కదా, సర్వే నెంబర్, అసలు కథ ఇక్కడ ఉన్నది, దయచేసి వినండి. సర్వే నెంబర్ 210/2, 210/3 అండ్ 210/4. ఈ సర్వే నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మ్యాప్ ఉండే కదా, మ్యాప్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, మేము లొకేషన్కి వెళ్ళి అసలు ఈ 210/2, 210/3, 210/4 అనే సర్వే నెంబర్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ వెళ్తే ఇగో ఇక్కడ కనిపిస్తుంది మనకి.
ఇగో ఇది ఒకసారి చూడండి, ఏరియా ఎక్కడ అంటే ఇది మనం బాలానగర్ చౌరస్తా వస్తుంది. ఇక్కడ బాలానగర్ చౌరస్తా నుంచి మనం జీడిమెట్ల, షాపూర్ ఇట్లాంటి వెళ్ళే ఈ దారికి వెళ్ళే టైంలో ఇక్కడ మీకు ఒక డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్కి జస్ట్ బిఫోరే ఆనుకొని ఒక లేన్ ఉంటుంది. ఓకే, ఆ లేన్ నుంచి మనం స్ట్రేట్గా వెళ్తే ఇగో ఈ ప్రాంతం అంతా 210/4 అనే ఈ సర్వే నెంబర్. ఇది ప్యూర్లీ ఐడిపిఎల్ భూములకు సంబంధించిందే. బిఫోర్ ఇగో ఈ ల్యాండ్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా 210/2 అండ్ 210/3 సర్వే నెంబర్స్. ఇవి ఓవర్లాప్ అయినాయి. 27 అండ్ 28 సర్వే నెంబర్స్గా ఓవర్లాప్ అయినాయి. ఎందుకంటే ఇది అంతా కూడా బాలనగర్ ఏరియా కిందకి వస్తుంది. అటు ఇది మాది అని ఇటు వీధి అని అనుకుంటున్న ఇదైన సమయంలో ఓవర్లాప్ అయిన తర్వాత 27, 28 కింద ఈ సర్వే నెంబర్లు మారినాయి. ఇది మన కవిత ఒక కంపెనీ పేరు చెప్పింది కదా, టేకాంషా కంపెనీ అని. మా ఆయన వాళ్ళందరితో కొట్లాడి అక్కడి నుంచి బయటకు వచ్చేసినని. ఆ టేకాంషా సంబంధించినటువంటి భూమి ఇగో ఇదంతా ఈ 210/2 అండ్ 210/3 ఓవర్లాప్ అయిన తర్వాత 27, 28 సర్వే నెంబర్స్ అనమాట. ఇది ఆ భూమి. వీళ్ళు ఇది క్లెయిమ్ చేస్తూ ఈ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఇగో ఈ భూముల్లో, ఈ ఐడిపిఎల్ భూముల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నది. ఇది 210/4. మేము మొన్న వీడియో చేసింది ఎక్కడి నుంచి అంటే ఇగో ఇక్కడికి వెళ్ళి మేము వీడియో చేయడం జరిగింది. ఇక్కడ TSSPDCL సంబంధించిన ఒక ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ వే ఇది ఇక్కడ నిలబడి వీడియో చేసినాం. ఓకే, మీరు ఇక్కడికి వెళ్తే చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఈ మొత్తం ఏరియాలో వీడు ఏం చేస్తున్నాడు, ఈ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అనే కంపెనీ వాడు A2A స్పేసెస్ పేరుతో దాదాపుగా సేమ్ ఇక్కడ వీని ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. సేమ్ దీనిలాగే ఇక్కడ కడుతున్నాడు. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్ లాగా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది. ఆల్రెడీ రెరా పర్మిషన్స్ వచ్చినాయి. GHMC వాడు పర్మిషన్ ఇచ్చేసిండు. అయితే ఈ భూములు ఎట్లా వీళ్ళు చేజిక్కించుకున్నారు అంటే పెద్ద ఎత్తున గోల్మాల్ చేశారు. అంటే ఏ రకంగా కన్ఫ్యూజ్ చేయాలో ఆ రకంగా కన్ఫ్యూజ్ చేసి పడేసారు. మామూలు సామాన్యుడికి ఆ డాక్యుమెంట్ చూస్తే ఇది నిజమేనేమో అనుకుంటాడు. ఒక 10-20 సార్లు వింటే తప్ప మనకు ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. మరి ఎట్లా మాయ చేసిరు అన్నది ఇక్కడ చాలా ప్రధానమైన పాయింట్. మీరు చూడండి 2018లో సిచ్యువేషన్ కదా, ఇప్పుడు 2018 ఇది. మీరు చూడండి December 31st, 2018, 2019 ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తాను నేను. 2020కి వచ్చేసరికి దీన్ని నీట్గా చేసి పెడుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట దందా అంతా. ఇగో 2023, 24కి వచ్చేసరికి ఇగో నిర్మాణాలు స్టార్ట్ అయిపోయినాయి. చూసారా ఈ నిర్మాణాలు? అయితే ఇక్కడ ఈ నిర్మాణాలు ఇట్లా జరిగిపోతున్నాయి. మెయిన్ల్యాండ్ కన్స్ట్రక్షన్. ఇగో వీడు ఏం చేస్తాడు, ఇక్కడ కనబడాలి పేరు, మెయిన్ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇగో ఇటు చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నదేమో. మీరు చూడండి పేరు చూడండి, గూగుల్ మ్యాప్లోనే చూపిస్తున్నాను, లైవ్ లొకేషన్ ఇది. కన్స్ట్రక్షన్ జరుగుతున్నదేమో ఇగో ఈ ప్రాంతంలో 210/4 అనే సర్వే నెంబర్లో. వీడు క్లెయిమ్ చేస్తున్నది ఇగో ఈ సర్వే నెంబర్లు 210/2 అండ్ 210/3 అనే సర్వే నెంబర్స్. గూగుల్ మ్యాప్ ఏం చెప్తున్నది, ఇగో ఇక్కడ ఉందని చూపిస్తున్నది. కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి విచారణ చేయాల్సింది ఏ భూముల మీద, ఈ భూముల మీద జరపాలి. ఎంత భయంకరమైన కన్స్ట్రక్షన్ చూడండి. ఇక్కడ దాదాపుగా ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇందులో చేస్తున్నారు. ఎవరు చెప్పాలి? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి ఈ భూములన్నీ కూడా ఎక్కడివి అన్నది ఒక చర్చ. చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూములు ఎక్కడివి, ఏ రకంగా వీళ్ళు రికార్డ్స్ని ట్యాంపర్ చేశారు, భయంకరమైన కుట్ర. ఇందులో కవిత మాకేం తెలియదు అని చెప్తున్నది, కానీ వాళ్ళ హస్బెండ్ పాత్ర కూడా ఇందులో ఉంటుంది. ఆ అమ్ముకొని వచ్చేసినామంటే కుదరదు. వీళ్ళు ఎవరికి అమ్మిరు మీరు అంటే, ఎవరికి ఇచ్చారు మీరు? మెయిన్ల్యాండ్ కన్స్ట్రక్షన్కి మీరు అందరూ కలిసి ఎంటర్ అయిపోయి మీరు అందరూ కలిసి వాడి చేతిలో పెట్టిరు. వాడు A2A స్పేసెస్ పేరుతో నిర్మాణాలు చేస్తున్నాడు. ఏ రకంగా వీళ్ళు డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేసిర్రు మీరు ఒక్కసారి చూడండి. మెయిన్ రికార్డ్ ఇగో ఇది 22A మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలం మూసాపేట విలేజ్. మీరు లైవ్లోకి వెళ్ళి కొట్టినా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22A నిషేధిత జాబితా కింద ఈ భూముల లెక్క మనకు కనిపిస్తుంది. కొట్టండి జిల్లా, మండల్ అండ్ విలేజ్ 22A జాబితాలోకి వెళ్ళండి. అక్కడ మీకు కనిపిస్తుంది మదర్ డాక్యుమెంట్ అంటే మదర్ సర్వే నెంబర్
ఇగో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలం మూసాపేటలో 210 అనే సర్వే నెంబర్లో 500 ఎకరాల భూమి స్టేట్ గవర్నమెంట్ అని ఉంటుంది, ఇప్పటికి కూడా నిషేధిత జాబితాలో ఉంటుంది, రైట్. అయితే ఈ 500 ఎకరాల భూమిలోంచి వీళ్ళు ఏ రకంగా దీన్ని చేశారు? బేసిక్గా ఏంటంటే ఈ 210/2 అనే సర్వే నెంబర్లో 5 ఎకరాల 22 గుంటలు ఉంటుంది, 210/3 అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది, 210/4 అనే సర్వే నెంబర్లో 16 ఎకరాలు ఉంటుంది. వీడు దగ్గర 16 ఎకరాల ప్లేస్లో నిర్మాణం చేస్తున్నాడు. మరి వీడు 210/2 అండ్ 210/3 క్లెయిమ్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ 7 ఎకరాలే ఉంది కదా, ఎట్లొచ్చింది ఈ భూమి అంటే ఇగో ఇందులో కడుతున్నాడు వచ్చి. విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లా ట్యాంపర్ చేసిండు వీటిని? చాలా తెలివిగా ఏం చేసిండంటే 210/2, 10/3 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన భూమిని సో ఇక్కడ కొంత కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ భూమిని ఏం చేసిండంటే సింథటిక్ ఫ్యాక్టరీ అనే కంపెనీ పేరు మీద ఉన్నది. ఏది ఈ సర్వే నెంబర్లలో ఉన్న భూమి సింథటిక్ ఫ్యాక్టరీ 210/2 అండ్ 210/3 అనేటువంటి భూమి సింథటిక్ ఫ్యాక్టరీ అనే దాని మీద ఉన్నది. అయితే ఈ 500 ఎకరాల్లో ఒక 21 ఎకరాకు సంబంధించిన భూమిని సైడ్ చేసిండు. ఎట్లా సైడ్ చేసిండు? సింథటిక్ ఫ్యాక్టరీ అనే కంపెనీ మీదకి ఖాతా నెంబర్ 314లో 21 ఎకరాలను ఇగో ఈ కంపెనీ మీదకి తీసుకొచ్చిండు. ఇది నేను ఉత్తగానే ఏదో ప్రింట్ తీసుకొచ్చి చేసింది కాదు. ఇప్పుడు స్టిల్ ఈనాటి కూడా భూభారతి ఓపెన్ చేస్తే ఇది కనబడుతుంది. 314 అనే ఖాతా నెంబర్లో సింథటిక్ ఫ్యాక్టరీ మీద ఈ 21 ఎకరాలని సైడ్ చేసిండు. చాలా క్లియర్గా ఇగో మీకు కనబడుతుంది. డాక్యుమెంట్ చేంజ్ అయిన తర్వాత సర్వే నెంబర్ మారుతుంది కదా, సబ్ డివిజన్ అవుతుంది కదా, 210/1/1లో 21 ఎకరాల 5 గుంటల భూమిని సైడ్ చేసిండు. ఓకే, ఎవరు దాని మీదకి? ఇగో సింథటిక్ ఫ్యాక్టరీ అనే దాని మీదకి. కాకపోతే ఇక్కడ విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు సింథటిక్ ఫ్యాక్టరీకి ఆల్రెడీ కొంత భూమి కేటాయించబడి ఉన్నది ఇందులో. మరి సింథటిక్ ఫ్యాక్టరీ కేటాయించిన భూమి ఏ ఖాతా నెంబర్తో ఉంది? ఇంకా అది ఇంకొక స్టోరీ. అసలు యాక్చువల్గా ఒక వ్యక్తికి ఒక ఏరియాలో ఒకటే ఖాతా నెంబర్ ఉంటుంది, రైట్. అయితే సింథటిక్ ఫ్యాక్టరీ ఖాతా నెంబర్ ఎంత? ఆ మూసాపేట్ విలేజ్లో ఖాతా నెంబర్ 160, ఖాతా నెంబర్ 160. మరి ఒక విలేజ్లో రెండో ఖాతా ఎట్లొస్తుంది? రాదు కదా. ఇక 314 అని ఇక్కడ దొరికిపోయారు దొంగలు. 314 అనే ఖాతా నెంబర్లో 21 ఎకరాలని సైడ్ చేశారు. ఖాతా నెంబర్ ఇట్లా చేంజ్ ఉండడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. సో దాని తర్వాత ఆ 21 ఎకరాలు తీసేసిన తర్వాత 478 ఎకరాల 35 గుంటలు ఏదో సంథింగ్ ఉన్నది ఇక్కడ. దీన్ని నెమ్మదిగా ఏం చేశారు మళ్ళీ వీళ్ళు? చాలా తెలివిగా రకరకాల డాక్యుమెంట్స్ని ట్యాంపరింగ్ చేస్తూ ఏం చేశారంటే ఇప్పుడు నేను నా పేరు మీదకి 21 ఎకరాలు రావాలనుకోండి, నాకు లింక్ డాక్యుమెంట్ ఎవరి నుంచి ఉండాలి? సింథటిక్ ఫ్యాక్టరీ నుంచి ఉండాలి. సో తెలివిగా ఏం చేశారు? మరి సింథటిక్ ఫ్యాక్టరీ లింక్ డాక్యుమెంట్ ఏందని అడుగుతారు కదా. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే దీన్ని నెమ్మదిగా గవర్నమెంట్ ల్యాండ్లోకి మార్చారు. ఆ సింథటిక్ ఫ్యాక్టరీ మీదకి తీసుకొచ్చినటువంటి ఆ 21 ఎకరాల భూమిని ఖాతా నెంబర్ 314లో ఉన్న భూమిని ఏం చేశారంటే మళ్ళీ నెమ్మదిగా ఖాతా నెంబర్ నోషనల్ ఖాతాలోకి తీసుకొచ్చినారు. ఆ నోషనల్ ఖాతా నెంబర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, 200000101. ఈ నెంబర్ ఉన్నదంటే ఇది నోషనల్ ఖాతా కింద ఉంటుంది. సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ ఈజ్ మార్క్డ్ హ్యాస్ గవర్నమెంట్ ల్యాండ్ 210/2/1. సేమ్ అట్లానే ఇది కూడా మిగతా భూమిని కూడా ఈ 210/3లో ఉన్నటువంటి భూమిని కూడా గవర్నమెంట్ ల్యాండ్ కిందకి తీసుకొచ్చేసినారు. మొత్తం ప్రభుత్వ భూమి కింద తీసుకొచ్చారు. సో ప్రభుత్వ భూమి కింద తీసుకొచ్చి ఏం చేసినారు? 210/2 అండ్ 210/3లో ఉన్నటువంటి ఆ 314 ఖాతా నెంబర్లో వీళ్ళు దొంగతనంగా అక్రమంగా యాడ్ చేసిన ఆ 21 ఎకరాల భూమిని గవర్నమెంట్ ల్యాండ్ కింద తీసుకొచ్చి ఇక అక్కడి నుంచి షురూ చేసిరు. ఇక అక్కడి నుంచి వీళ్ళు ఎంటర్ అయిపోయారు. ఇంట్లోకి దొంగ డాక్యుమెంట్స్ అన్ని ట్యాంపర్ చేసి పడేసారు. 1960, 96, 97, 97, 98 డాక్యుమెంట్స్ మొత్తం ట్యాంపర్ చేసి ఇందులోకి వీడోడ దామోదర్ రావు, ఆ రావు, ఈ రావు అని వీళ్ళు ఎంటర్ అయిపోయారు ఇందులోకి. ఇగో ఇవే కదా. ఇగో ఈ రకంగా డాక్యుమెంట్స్ మొత్తం ట్యాంపర్ చేసి పెన్నులతో రాసుకున్నారు.
ఖాతా నెంబర్ సింథటిక్ ఫ్యాక్టరీ ఎంత ఉంది? 160 ఉంది. ఈ రకంగా రాసుకున్నారు, కొట్టేసినారు, రకరకాలుగా చేసి పడేసినారు. ఏం ఇప్పుడు వీళ్ళందరిని యాడ్ చేసినారు కదా, ఏకే హుస్సేను, ఇంకెవరో ఇంకా ఎవరు సందయ్య, దామోదర్ రావు, కోటేశ్వరరావు, ధనలక్ష్మి, వీళ్ళందరిని యాడ్ చేసినారు కదా. ఎవరెవరి పేర్లు అయితే యాడ్ అయినాయి వాళ్ళకి అందరికీ ఒక్కొక్క ఖాతా నెంబర్ ఉండాలి, లేదు ఎక్కడా కూడా. అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అనిల్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఈ ముఠా అంతా కలిసి ఏం చేసింది, వీళ్ళందరిని ఎంటర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డెవలప్మెంట్కి తీసుకున్నారు. వీళ్ళు మెయిన్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేసినారు. చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఈ భూమిని మొత్తం లేపేసారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవడి భూముల మీద విచారణ చేయాలా? ఇది చేయవా బాబు అని అడుగుతుంటే 376 సర్వే నెంబర్ దగ్గరికి పోయిండు. 376 కూడా చెయ్యి, కానీ ఈ 3 సర్వే నెంబర్లది కూడా చేయాలి కదా. సో ఈ రకంగా దొంగల లెక్క ఎంటర్ అయిపోయి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ట్యాంపర్ చేసి పడేసారు. ట్యాంపర్ చేసిన తర్వాత ఇక క్వశ్చన్ రేజ్ కావచ్చు, మరి ఇదంతా 210/2, 210/3 సర్వే నెంబర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన కడుతుంది 210/4లో కదా, మరి 210/4 ఎట్లా ఏం చేసిర్రు అని అంటే డాక్యుమెంట్ కనబడతలేదు. 210/4ని ఏం చేసిండు చాలా తెలివిగా, ఇదేనా 210/4ని ఏం చేసిండు, మళ్ళీ జనాలు అడుగుతారు కదా, అరే నువ్వు 210/4లో అడుగుతున్నావు, ఇది ఏంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెక్ చేస్తారు కదా. చాలా సింపుల్గా లేదండి ఇందులో ఒక్క నిమిషం. ఇగో 210/4 అనే సర్వే నెంబర్లో ఉన్న 16 ఎకరాలని పట్టా భూములు ఇవన్నీ కూడా ఇండ్ల స్థలాల కింద మార్చిపడేసాడు. ఎవడి ఇండ్ల స్థలాలు, ఎవడిదంటే ఏది లేదు. సింపుల్గా భూభారతిలో దీన్ని చేంజ్ చేసి పడేసినారు. ఎవడబ్బ సొమ్ము, ఎవడు మీరంతా అంటే ఏం సమాధానం చెప్తారు మీరు అసలు? దీని మీద కదా మీరు ఎంక్వైరీ చేయాల్సింది. ఇంకా భయంకరం, రిజిస్ట్రేషన్ ఎవడో ఈయన పేరేంది, రాజేంద్ర నాయక ఎవరో రిజిస్ట్రార్, అప్పుడు సబ్ రిజిస్ట్రార్ అయినా సిటీ ప్లానర్. ఇందులో మీరు చూడండి, వీళ్ళు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ డాక్యుమెంటు 27/8/2019లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దాదాపు 14 నెలల తర్వాత 24/12/2020 ఇది రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇది పెండింగ్ డాక్యుమెంట్ కూడా ఉన్నది. పి అంటే పెండింగ్. మరి 14 నెలల పాటు ఎందుకు పెండింగ్ ఉంది? ఇమీడియట్ 2-3 డేస్లో ఆర్ 1 వీక్లో 10 డేస్లో రిజిస్ట్రేషన్ అయిపోవాలి కదా. అంటే అధికారులు అప్పుడు చెయ్యలే. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ పెట్టిన తర్వాత పెద్ద వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసారు 2020లో. ఈ రకంగా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు అనిల్ ఫోటో చూపిస్తుండే కదా, ఎవరు ఈయన ఏదో ఉండే కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడు, అక్కడ ఉన్నాయి. అనిల్ ఫోటో చూపిస్తుండే కదా, మాధవరం కృష్ణారావు సేల్ డీడ్లకు సంబంధించి. అనిల్ ఎట్లా ఎంటర్ అయ్యిండు అంటే ఇక వీళ్ళ ద్వారానే ఎంటర్ అయ్యిండు. వీళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చారు. మేడం ఏమంటుంది, ఇది టేకాంశ కంపెనీ, ఈ టేకాంశ కంపెనీ నుంచి మేము ఎప్పుడో బయటకు వచ్చేసినాం అంటుంది. మీకు ఏ సంబంధం లేకపోతే ఈ కొత్త వాళ్ళని ఎట్లా ఎంటర్ చేసినారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎట్లా తీసుకున్నారు డెవలప్మెంట్కి, మీరు అవతలోడికి మెయిన్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్కి ఎట్లా అమ్మినారు? ఇంత భయంకరమైన వ్యవహారం నడుస్తున్నది. చూడండి, ఇగో ఈ సర్వే నెంబర్ చూడండి, మళ్ళీ ఇది కూడా ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్ 27 and 26. అంటే ఇదే 210/2 and 210/3. ఇందులో ఉంది టేకాంశ కంపెనీ. 210/4లో కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. మాస్టర్ ప్లాన్ ఉంది, ఒకసారి ఇది కమింగ్ 30 డేస్కి ఎవరైనా కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఇస్తారు. ఇగో ఈ మాస్టర్ ప్లాన్ ఒక్కసారి చూడండి. ఇది రాబోయే 30 సంవత్సరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్. ఇందులో కూడా చాలా క్లియర్గా సర్వే నెంబర్ 27, 28 అని మెన్షన్ చేసి ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. 210/4 అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఐడిపిఎల్ భూముల కిందనే కనిపిస్తున్నది. ఈ క్షణానికి మీరు ఓపెన్ చేసి చూసినా అదే కనిపిస్తున్నది. మరి దీని మీద కదా ఎంక్వైరీ చేయాల్సింది. ఎవరు దీని గురించి మాట్లాడాలి? ఇగో వీడు పర్మిషన్ ఎట్లా ఇస్తాడు, రెరా వాడు దీనికి యాక్సెప్టెన్సీ. ఇగో రెరా పర్మిషన్ ఎవడు A2A హోమ్ల్యాండ్ సర్వే నెంబర్ 210/2, 210/3 అని పెట్టిండు. అసలు 210/2, 210/3లో ల్యాండ్ ఎంతరా బై? అంత కొడితే 7 ఎకరాలే ఉంది. నువ్వు 16 ఎకరాలు ఎట్లా కడుతున్నావు? 210/4లోకి వచ్చి కడుతున్నావు.
210/2 210/3 ఆ కంపెనీ ఆ టేకాంశ దాంట్లోనే ఉన్నది. అది దానికే ఉన్నది ఆ భూమి. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, తిరుపతి రెడ్డికి సంబంధించిన వాళ్ళ మనుషులకు సంబంధించిన 12 ఎకరాల కాంపౌండ్ వేసుకొని ఉన్నారు అని ఎవరో చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మేము లోపలికి అయితే పోలే. మరి ఇవన్నీ ఉండగా మీరు ఎంక్వైరీ చేస్తారు అనే ఇది ఉన్నదా? అసలు ఎంత 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 ఓపెన్ మాఫియా ఇది. రెరా వార్డ్ పర్మిషను, జిహెచ్ఎంసీ వాడు ఎంత తీసుకున్నారు దొంగలంతా. ఇప్పుడు వీళ్ళని ఏమనాలా? ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్లు ఇచ్చినారు చూడండి. మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ రిప్రజెంటెడ్ బై మేనేజింగ్ పార్ట్నర్ ఎవరైనా సాయి సచ్చిదానందరావు అట. ఎవరో మరి సచ్చిదానందరావు సర్వం దోస్తున్నాడు. రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అట. రిప్రజెంటెడ్ బై డాక్టర్ సచ్చిదానందరావు. పాండురంగమూర్తి అట ఆర్కిటెక్ట్. కాశీ విశ్వనాథ్ అట ఎవరైనా స్ట్రక్చరల్ ఇంజనీర్ అట. ఈ సిటీ ప్లానర్ అప్పుడు రాజేంద్ర నాయక ఎవరో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ నాయక్ అట. అండ్ ఇందులో ఇంకొకటి ఏంది, ఇవాళ ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి వాడి మీద. ఏడి శ్రీనివాసులని సర్వేలు చేసే ఏడి శ్రీనివాసుల మీద. ఇందులో చాలా క్లియర్గా చాలామంది దీని మీద ఎలిగేషన్స్ పెట్టినప్పుడు లేదు ఈయన కడుతున్నదంతా 210/2 210/3 అనే సర్వే నెంబర్లోనే కడుతున్నాడని దొంగ రిపోర్ట్ ఇచ్చిండు డబ్బులు తీసుకొని. ఇక ఎక్కడున్నాం మనం? ఇగో ఇది పెండింగ్ డాక్యుమెంట్ 2019లో వీళ్ళు అప్లై చేసుకుంటే రిజిస్ట్రేషన్ కాలే, 2020లో అయింది. రిటర్న్డ్ సబ్ రిజిస్ట్రార్. మళ్ళీ ఏమైంది మరి? మళ్ళీ సడన్గా ఎందుకు? ఇది ఎవిడెన్స్ కాదా? ఫస్ట్ ఎందుకు పెండింగ్లో పెట్టారు, ఎందుకు రిటర్న్ చేశారు, మళ్ళీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, ఎట్లా కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ ఇచ్చారు? గింత ఓపెన్ మాఫియానా? ఇగో ఇక్కడ ఉంటాడు అనిల్. ఇగో డాక్టర్ అనిల్ కుమార్ కన్స్ట్రక్షన్స్ అని. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆ ల్యాండ్ను లేపేసేయడానికి కుట్ర చేసిర్రు. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఇగో ఇది ఈ బ్యాచ్ అంతున్నది. అసలు ఈ మెయిన్ ల్యాండ్ కన్స్ట్రక్షన్స్ ఏంది? అందుకే మేమేమంటున్నామంటే థరో ఎంక్వైరీ జరగాలి రేవంత్ రెడ్డి గారు. దీని మీద మొత్తం ఐడిపిఎల్ భూముల మీద ఎంక్వైరీ జరగాలి. దీని వెనకాల అతి భయంకరమైన కుట్ర ఉన్నది. ఫస్ట్ మీరు ఈ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా ఆపాలి. మీరు ఆడ పేదలు నివసిస్తున్న దగ్గరికి పోయి హైడ్రాన్ తీసుకొచ్చిందే మీరు దానికోసం. ప్రజలందరినీ టెర్రరైజ్ చేసి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలను టెర్రరైజ్ చేసి దోసుకునే వ్యాపారం అది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నోటీసులు ఇచ్చిపెట్టిరు. పాపం జనాలు భయపడుతున్నారు. ఓరి మేము ఎక్కడి నుంచి కొన్నామో ఏమో తర్వాత సంగతి, కానీ అటు ఇటు పోయి పిడుగు మా మీద పడతట్టుందని. కల్వకుంట్ల కవిత కృష్ణారావు గొడవ వచ్చి ఆ కాలనీవాసుల మీద పడతట్టున్నది. మేము అంటున్నాం మళ్ళీ మొత్తం సర్వే నెంబర్ల మీద ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే లీడర్లు వాళ్ళ బినామీలు ఈ రకంగా పేదలకు అమ్మిరో వాళ్ళని కూడా శిక్షించాల్సిందే, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాల్సిందే. స్టిల్ ఈ క్షణానికి కూడా ఆ ఏరియాల్లో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ ఎవరైనా రియల్ ఎస్టేట్ అట రెంటింగ్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ చేస్తారట వీళ్ళు. ఈ కంపెనీ చేతిలోనే ఉన్నాయి భూములంతా. డైరెక్టర్లు ఎవరెవరు? సచ్చిదానందరావు మేచినేని, వెంకటేశ్వర్ రెడ్డి అత్తిగాడ, గగన్దీప్ సింగ్ కోహ్లీ, కొత్త మంజులత, మర్రి జనార్దన్ రెడ్డి. ఇది ఎక్కడిది బ్యాచ్? ఏ మర్రి జనార్దన్ రెడ్డి? సోలిపురం వెంకట్రెడ్డి. వీళ్ళంతా పార్ట్నర్స్గా ఉన్నారు. డైరెక్టర్ నేమ్ ఇట్లా మెయిన్ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ అట. చాలా ఉన్నాయి ఇందులో. A2A స్పేసెస్ కదా ఇది కడుతున్నది. ఈ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ వాళ్ళు A2A స్పేసెస్ ఏదో ఉండే అందులో పేరు. ఇవన్నీ చూడండి ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారో వీళ్ళంతా. చాలా పెద్ద హెటిరో వాడు ఉన్నాడు ఇందులో. రకరకాలుగా ఉన్నది ఇది కథ వ్యవహారం.
మర్రి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఇలా మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నాడా? సారే జేసీ బ్రదర్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇలా. ఏ పార్టీ అనేది? బీఆర్ఎస్ అయినది. కేటీఆర్ వచ్చి ధర్నా చేస్తాడా? మరి మాధవరం కృష్ణారావు కొట్లాడుతుండు. మరి రేపు పొద్దున జనార్దన్ రెడ్డి కూడా ఫోన్ చేయొచ్చు నాకు. ఇది కథ. అయితే ఇప్పుడు A2A స్పేసెస్ అనే కంపెనీ ఏందది? కాదు వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది A2A హోమ్ల్యాండ్. కంపెనీ కాదు, అది ప్రాజెక్ట్, ఇది వాళ్ళ సైట్. ఆయనే ఉన్నాడు, డాక్టర్ ఎం సచ్చిదానందరావు అట. ఫోటోలు కూడా ఉన్నాయి. దయచేసి పొరపాటున కూడా ఆ ప్రాంతం జోలికి వెళ్ళకండి. బాలానగర్ చౌరస్తా నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే డిమార్ట్కి బిఫోర్ లెఫ్ట్ సైడ్ లోపలికి ఎట్లా కడుతున్నా చూడండి. ఫ్లోర్ ప్లాన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1700 SFT నుంచి స్టార్ట్ అట. ఎవడ సొమ్మని కడుతున్నారు ఇలా గవర్నమెంట్ ల్యాండ్లో? 12 బ్లాక్స్ అట. 12 బ్లాక్స్ కడుతున్నారు. 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇక ఇదంతా 210/4 సర్వే నెంబరే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఎంత ఓపెన్ వ్యవహారం ఇది. ఇగో బాలానగర్ డిమార్ట్ పక్కన A2A హోమ్ల్యాండ్, IDPL ఫారెస్ట్. నువ్వు కడుతున్నది కూడా అందులో బాబు. సో ఈ రకంగా వీళ్ళు ఇంత భయంకరమైన దందా చేస్తున్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ప్రభుత్వాలు ఏ రకంగా మనల్ని మాయ చేస్తున్నాయో ఆలోచించండి. ఓ అయ్యా జనాలు మోసపోకురా సామి, ఆడికి పోయి ఈ వీడియోలు చూడకూరు దయచేసి. మేము చాలా బాగుంది, చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి, చెరువు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఓ చాలా అద్భుతంగా కడుతున్నాడు, ఈ మోసపోకుండా మైకులు పెట్టి మాట్లాడిస్తుంటారు మన చేత. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. చాలా భయంకరమైన కుట్రకోణం ఇది. రేవంత్ రెడ్డి మీరు క్రెడాయిలో వైస్ ప్రెసిడెంట్ అట మళ్ళీ ఆయన. మరి ఏం నీతులు చెప్తావు? ఏం దుర్మార్గం ఇది. థరో ఎంక్వైరీ జరగాల్సిందే, వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఎంతవరకు చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ఈ వీడియో చేసిరు కదా, ఇది ఆగుతుందా, అయిపోతుందా చెప్పడం వరకు మా బాధ్యత. సమస్యని ప్రజల ముందుకు తీసుకురావడం వరకు మా బాధ్యత. మేము ఎవరికి లొంగకుండా, ఎవరి దగ్గర తల వంచకుండా మేము ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక జర్నలిస్ట్గా అంతవరకు మాత్రమే మనం చేయగలుగుతాం, అది మన బాధ్యత. ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కొన్న తర్వాత మళ్ళీ లబోదివం అనకండి. ఆ మెంటల్ టెన్షన్తో ఇబ్బందులు పడకండి. ఎక్కడైతే జెన్యూన్గా ఉన్నారు, ఇంకా జెన్యూన్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ ప్లేసెస్లో మీరు మీ భూములను కానీ, మీ కలల సౌధం, మీ ఇల్లును కానీ కొనుక్కునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.